హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ బోర్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ 26 ఏప్రిల్ 2024 డైలీ జాబ్ అప్డేట్స్ వీడియో నెంబర్ 7. ఈ వీడియోలో నార్థన్ రైల్వే స్పోర్ట్స్ కోట కింద రిలీజ్ చేసిన గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే విడుదల చేసిన అప్రెంటిస్ పోస్టులు ఈ రెండు నోటిఫికేషన్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నార్థన్ రైల్వే. ఈ నోటిఫికేషన్ నార్థన్ రైల్వే 15/4/2024 రిలీజ్ చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 16/4/2024, ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 16/5/2024, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ట్రయల్ 10/6/2024. ఈ నోటిఫికేషన్లో గేమ్ వైజ్గా వేకెన్సీస్ చూసుకుంటే ఫుట్బాల్ మెన్ 5 పోస్టులు, వెయిట్ లిఫ్టింగ్ మెన్కి 2 పోస్టులు, అథ్లెటిక్ మెన్కి 2 పోస్టులు, అథ్లెటిక్ ఉమెన్కి 2 పోస్టులు, అథ్లెటిక్ మెన్కి 2 పోస్టులు, బాక్సింగ్ మెన్కి 3 పోస్టులు, బాక్సింగ్ ఉమెన్కి 1 పోస్టు, స్విమ్మింగ్ మెన్కి 3 పోస్టులు, టేబుల్ టెన్నిస్ మెన్కి 2 పోస్టులు, హాకీ మెన్కి 4 పోస్టులు, హాకీ ఉమెన్కి 1 పోస్టు, బ్యాడ్మింటన్కి 4 పోస్టులు, కబడ్డీ ఉమెన్కి 1 పోస్టు, కబడ్డీ మెన్కి 1 పోస్టు, రెజ్లింగ్ మెన్కి 1 పోస్టు, రెజ్లింగ్ ఉమెన్కి 1 పోస్టు, చెస్ మెన్కి 1 పోస్టు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ 1/7/2024 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ నోటిఫికేషన్లో జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి వ్రాత పరీక్ష లేదు. ఫస్ట్ అప్లికేషన్ స్క్రీనింగ్ అండ్ స్క్రూటినీ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ట్రయల్స్ ఉంటుంది. ఈ ట్రయల్స్లో స్కిల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి అబ్జర్వేషన్లో 40 మార్క్స్ ఉంటుంది. ఫిట్ క్యాండిడేట్కి 20 మార్కులు, నాన్ ఫిట్ క్యాండిడేట్కి బిలో 25 మార్క్స్ ఉంటాయి. ఈ ట్రయల్స్ అయిన రోజు కానీ తర్వాత రోజు కానీ రిక్రూట్మెంట్ కమిటీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 60 మార్కులకు గాను స్టడీ అండ్ గేమ్స్లో వారికి వచ్చిన మార్క్స్ ఆధారంగా మార్క్స్ ఇస్తారు. ట్రయల్లో వచ్చిన మార్క్స్ రిక్రూట్మెంట్ కమిటీ ఇచ్చిన మార్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ జాబ్ అప్లై చేయడానికి ఫీజు ఓసీబీసీకి 500, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250గా ఉంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలి అనుకున్నవారు డిస్క్రిప్షన్ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ లింకు అది కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సెకండ్ నోటిఫికేషన్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అప్లై లాస్ట్ డేట్ 9/5/2024. ఈ నోటిఫికేషన్ నాగ్పూర్ డివిజన్కి 24 ITI ట్రేడర్స్తో, మోతీబాగ్ వర్క్షాప్కి 7 ట్రేడ్లతో మొత్తం 861 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్కి ఏజ్ లిమిట్ 10/4/2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే యువర్ క్యాండిడేట్స్ 2000 నుంచి 2009 మధ్య, ఓబీసీ క్యాండిడేట్ 97 నుంచి 2009 మధ్య, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 95 నుంచి 2009 మధ్య, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ 1990 నుంచి 2009 మధ్య పుట్టి ఉండాలి. ఈ జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 50% మార్క్స్తో 10th పాస్ అయ్యి నోటిఫికేషన్లో ఉన్న ఏదైనా ఒక ట్రేడ్లో ITI అయితే పాస్ అయి ఉండాలి. ఈ జాబ్ సెలక్షన్ ప్రాసెస్ 10th ITIలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకున్నవారు డిస్క్రిప్షన్ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత నోటిఫికేషన్ డిఎడ్ ఎంట్రన్స్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఏపీ స్టేట్ విడుదల చేసింది. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిఎడ్ చదవాలి అనుకుంటారో వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ 22/4/2024 తేదీన రిలీజ్ అయింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 9/5/2024. హాల్ టికెట్స్ 15/5 నుండి 25 వరకు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డిఎడి ఎంట్రన్స్ ఎగ్జామ్ 24/5/2024 ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వెబ్సైట్, ఆన్లైన్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్స్ మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.